సో మరి గురుగారు ఈ నవరత్నాల్ని ఎవరైనా ధరించవచ్చా? మొట్టమొదటి ప్రశ్న. నవరత్నాలు జాతక దోషం చూపించుకొని జాతకంలో ఉన్నట్టు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ధరించాల్సిందే. ఎందుకంటే దీని వెనకాతల చాలా పెద్ద సైన్స్ ఉంది. ఈ రోజు చాలా మంది ఈ నవరత్నాలు ఉత్తి రాళ్ళు పెట్టి అమ్మేస్తారు, కోట్లు ఇలా అంటున్నారు. కానీ వాస్తవికంగా రాళ్ళకి మనం ఈ రోజు చూసుకున్నట్టయితే మీరు ఏ దేవుడి యొక్క స్తోత్రం చేయండి, మాణిక్యాలు ఇలా ఉపలాలయంతి అని చెప్పి సరస్వతి అని పొగిడారు, కౌస్తుభమణి అని చెప్పేసి మన విష్ణుమూర్తిని పొగిడారు. అలా ప్రతి ఒక్క దేవుడిని కూడా ఏదో ఒక మణితో పొగడం అనేది అనాది కాలం నుంచి వస్తున్న ఒక పద్ధతి. అలాగే మన స్వర్గాలు వాటిని వర్ణించేటప్పుడు కూడా, దేవత లోకాలు వర్ణించేటప్పుడు కూడా వాళ్ళది మొత్తం వజ్ర ఖచ్చితమైన గోడలతో నిండి ఉంది, మాణిక్య వాళ్ళతో నిండి ఉంది అని చెప్పేసి ఆ రకంగా మనకి చెప్పడం కూడా జరుగుతుంది అనమాట. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే రత్నాలు ఇవ్వాలని ఎన్నో వచ్చినవి కావు, అనాది కాలం నుంచి కూడా అవి వాటి బట్టి ఒక ప్రతిభని అవి చూపిస్తున్నాయి అని చెప్పేసి. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే ప్రతి ఒక్క రత్నము కూడా లైట్ తో సంబంధం ఉంటుంది అనమాట. అంటే ప్రతి ఒక్క రత్నం, మీరు ఏ రత్నమైన ఉంగరం వేయించుకున్నా సరే వాళ్ళు చెప్పే మాట ఈ దేహానికి ఉంగరం తగలాలి అని చెప్తారు. దేహానికి తగలాలని కాదు, వెనకాతల ఒక గ్యాప్ ఉంటుంది. ప్రతి ఒక్క మన జాతి రత్నాలు అని చెప్పేసి ఏవైతే ఇస్తారో వాటన్నిటికీ కూడా వెనకాతల ఒక గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ ఉండడం వల్ల సన్లైట్ లేకపోతే నీళ్లు దాని లోపల నుంచి మన దేహంలో పడడం వల్ల అది సైంటిఫిక్ గా చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సైన్స్ అది ఒక రేస్, దాంట్లో వచ్చిన రేసు అది ప్రాక్టికల్. ఒక్కొక్క వేలుకి ఒక్కొక్క రత్నం వేయాలి అని చెప్పారు. అంటే పుష్యరాగం అనేది చూపుడు వేలికే వేయాలి, రూబీ అనేది మధ్య వేలికే వేయాలి, వజ్రం అనేది ఉంగరపు వేలికే వేయాలి, అలాగే పచ్చ మళ్ళీ ముత్యం అనేది చిటికిన వేలికే వేయాలి. అలా ఒక్కొక్క వేలుకి ఒక్కటి చెప్పారు. ఆ వేలు పర్టికులర్ గా అది మనం ఆక్యుపెంచర్ కానీ నాడి వైద్యంలో కానీ చూసినట్టయితే అవన్నీ కూడా మన మైండ్ కి ఒక సిగ్నల్ పంపిస్తూ ఉంటాయి. పుష్యరాగం పెట్టుకున్నప్పుడు వాడు కెరీర్ గ్రోత్ అవుతుంది. ఎందుకు అంటే ఆ పుష్యరాగం అనేది మన మేధస్సుకి ఒక నరంతో ఒక లింక్ అయి ఉంటుంది కదా, ఆ నరం మనల్ని కెరియర్ వైపు తోస్తుంది. అంటే అటువంటి థాట్స్ మనకి రావడానికి అది ప్రేరేపిస్తుంది. కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అని చెప్పేసి మనల్ని ప్రేరేపిస్తుంది అనమాట. అలాగే బుద్ధుడికి సంబంధించింది మనం వేసుకున్నప్పుడు చిటికిన వేలికి అది కూడా మన మైండ్కి ఒక సిగ్నల్ ఇస్తుంటుంది, డబ్బులు సంపాదించు అని చెప్పేసి మన సిగ్నల్ ఇవ్వడానికి ఆ రేస్ వల్ల, అంటే పాజిటివ్ ఎనర్జీ ఒకటి మన ఆ నరం మీద పడడం వల్ల మనకు అలాంటి ఆలోచనలు రావడానికి అది ప్రేరేపిస్తుంది అనమాట. ఇది కంప్లీట్ సైన్స్, మూఢనమ్మకం అయితే కాదు. కానీ ఆ రత్నాన్ని మనం కొనుక్కుని వేసుకోవడం కన్నా ఇందాక మీరు చెప్పినట్టు దానికి కొన్ని సంస్కారాలు చేయాలి. ఆ సంస్కారాలు చేసి వేసుకున్నట్టయితే మాత్రమే అది దాని ఫలాన్ని అది ఇస్తుంది అనమాట. ఇది అంటే ఇలా చేసుకోకుండా వేస్తే చాలా దారుణమైన దుష్ఫలితాలు ఉంటాయని విన్నాను నేను, నిజమా? అవునండి. అంటే అదేమవుతుందంటే ఇప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈ రోజు మార్కెట్ లో ఏమవుతుందంటే చాలా మంది చెప్తారు ఆ జ్యోతిష్యులు అవ్వని లేకపోతే రత్నశాస్త్రం అమ్మేవాళ్ళు అవ్వని, వాళ్ళు చెప్పేదంటే మీకు ఇది వేసుకోండి, మీ పని అవ్వకపోతే తెచ్చిచ్చేయండి, మాకు మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తా ఉంటారు. అంటే వాళ్ళు తెచ్చిచ్చేస్తారు, డబ్బులు వాళ్ళకి 30% అంత వెళ్ళి పెట్టుకుని మిగతాది వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈ రాని ఇంకోళ్ళకి అమ్మేస్తున్నారు. అంతేగా. అది ఎప్పుడైతే సెకండ్ హ్యాండ్ అయిందో వాడి దరిద్రం కలిపి వీడికి అంటుకుంటుంది. అంతేనా? వీడికి 10 రూపాయలు తక్కువగా అమ్ముతాడు, ఎందుకంటే వాడికి దాని మీద 30% వచ్చేసింది. అందువల్ల వీడికి 10% తగ్గించి వీడికి అమ్మేస్తాడు. వీడు కూడా తక్కువగా వస్తుంది కదా అని చెప్పి కొనేసుకుంటాడు. తక్కువగా వచ్చే రాయి ఆడు ఎందుకు తక్కువ ఇస్తాడని ఎవరు ఆలోచించారు. అందువల్ల వాళ్ళ దరిద్రాలు కూడా వీడికి అంటుకుంటాయి. అలాగా అవి మనం పూజ ఎందుకు చేయాలంటే అవి రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఎలా తయారయ్యాయో తెలియదు, ఎవరు తయారు చేస్తారో తెలియదు, వాడు ఏ మనసు తయారు చేస్తాడో తెలియదు. మనకి ఏ మనసు తయారు చేస్తే అలాంటి స్వభావాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందువల్ల వాటన్నిటిని పోగొట్టుకోవాలంటే డెఫినెట్గా దానికి జపాలు, ప్రతి ఒక్క రత్నానికి దానికి సరిపడే దేవుడిది సంబంధించి అంటే ఆ గ్రహం యొక్క జపాలు అవ్వాలి. 8 లక్షలు 18 లక్షలు అలా జపాలు ఉంటాయి ప్రతి ఒక్క దానికి సంఖ్యలు, వాటి సంఖ్యలో. ఆ సంఖ్యలో వాటి జపాలు అవ్వాలి. దాని తర్వాత వాటికి పంచగవ్యాలతో శుద్ధి అవ్వాలి, పంచామృతులతో శుద్ధి అవ్వాలి. అవన్నీ అయిన తర్వాత వాళ్ళు వేసుకుంటే దానికి 100% రిజల్ట్ అనేది దొరుకుతుంది అనమాట. ఇంత సెటప్ ఉంటుంది, ఇవన్నీ చేయాల్సిందే డెఫినెట్ గా. రైట్. వేసుకోకూడని వ్యక్తులు అంటే ఎవరన్నా ఉంటారా? ఇలాంటి వాళ్ళు వేసుకోకూడదు పలానా జాతి. నేను ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళలో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా ఉన్నారండి. కానీ వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటంటే
దాన్ని కొంచెం దేవుడికి సంబంధించిన దానిలాగే ట్రీట్ చేయాలి. ఓకే అంటే మాంసాహారం మద్యపానం చేసినప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టడం. ఓకే చాలా మంది అంటారు అది పెట్టింది మళ్ళీ తీయకూడదు లైఫ్ లాంగ్ అంటారు. అలాగేం లేదు. మద్యపానం దీనికి వెళ్ళినప్పుడు లేకపోతే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ సమయాల్లో వాటిని తీసి పెట్టి వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైన పని. ఓకే సో అట్లా చేస్తే అలా చేసి వేసుకుంటే దానికి ఎవరైనా వేసుకోవచ్చు ఆ నియమాలను పాటిస్తే. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పాను 70% నకిలీలు ఉన్నాయండి మార్కెట్లో. ఇది నేను చెప్పింది కాదు, మన సర్టిఫైడ్ చేసే అథారిటీ ఉంది కదా జిఐఏ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక స్టేట్మెంట్ అన్నమాట. సో ఎట్లా మరి దీన్ని తట్టుకోవడం ఎట్లా, ఈ నకిలీల బెడద నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? ఈరోజు మనకి నకిలీది అనేది తెలుసుకోవడానికి ఉండే ఒకే ఒక ఆప్షన్ ల్యాబ్ టెస్ట్. ఓకే కానీ ఈరోజు ఏమైపోతుందంటే ల్యాబ్ టెస్ట్ చేయిస్తున్నారు, దాంట్లో న్యాచురల్ అని చెప్పేసి వస్తుంది రావడం అయితే, కానీ న్యాచురల్ అని వస్తుంది కదా అని చెప్పేసి దాన్ని వేసుకోవడానికి లేదు. ఎందుకంటే మెయిన్ మైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ సఫైర్ ఎల్లో సఫైర్కి చాలా మైన్స్లో దొరుకుతాయి అవి. దాంట్లో బ్యాంకాక్ మైన్స్ కూడా ఒకటి. వాటిని బ్యాంకాక్ మైన్స్లో వచ్చే బ్లూ సఫైర్ ఎల్లో సఫైర్ ఈరోజు మార్కెట్లో 200 నుంచి 300 రూపాయలు కూడా దొరుకుతుంది క్యారెట్. ఒక క్యారెట్ 150 రూపాయలు కూడా దొరుకుతుంది ఈరోజు మార్కెట్లో. దాన్ని మీరు ఇప్పుడు ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నాకు బ్లూ సఫైర్ కావాలి అని చెప్తే వాళ్ళు తీసి దాని ముందు పెడతారు. బ్యాంకాక్ని 4,000-5,000 చెప్తున్నారు ఇవాళ. 200-300 ఉన్న రాయిని 4,000-5,000 చెప్పి అమ్మేస్తున్నారు. దానికి న్యాచురల్ సర్టిఫికేట్ వేసి ఇస్తున్నారు ఇవాళ. మీరు అమెజాన్లో కొట్టినా సరే మీకు న్యాచురల్ సర్టిఫికేట్ అని చెప్పేసి అమెజాన్లో కూడా దొరుకుతుంది ఈరోజు. కానీ అవి ఏంటంటే న్యాచురల్ అంటే న్యాచురలే, కానీ బ్యాంకాక్ వర్కౌట్ అవ్వవు. అందుకే అట్లా కాస్ట్ తక్కువ ఉంది. ఎందుకు బ్యాంకాక్ ఏం లోపం? బ్యాంకాక్ మీరు ఎందుకు వెళ్తారండి? బ్యాంకాక్ ఎవరైనా దేవుడి పూజ చేసుకోవడానికి వెళ్తారా లేకపోతే ఏం వెళ్తారా? అంటే పాప ఒక ల్యాండ్ ఏం చేసిందన్న ల్యాండ్ లో ఆ ల్యాండ్కి వెళ్ళినప్పుడు అందరికీ ఆలోచన వస్తుందండి, మరి ల్యాండ్ దోషం ఉందనే కదా. ఓకే ఓకే ఎందుకు బ్యాంకాక్ ఎందుకు ఆ విషయాలకి భోగాలకి అనేది అంత ప్రసిద్ధి అయింది? ఓకే కరెక్ట్. ఓకే అక్కడి ఆలోచన విధానం మనది కర్మభూమి అని పిలుస్తారు. అవును, మన భారతదేశం అనేది కర్మభూమి, కరెక్ట్. మిగతావన్నీ కూడా భోగ భూములు అని పిలుస్తారు. అవును, అర్థమైందండి. మనది కర్మభూమి అయినప్పుడు, కర్మభూమి అనే పేరు అంటే మన దగ్గర ఎక్కడ కూర్చుని మీరు ఒక 10 జపం చేస్తే మీకు 10 కౌంట్ అవుతాయి. అదే మీరు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ 1,00,000 జపం చేసినా మీకు ఒకటే కౌంట్ అయ్యేది, ఎందుకంటే భోగ భూములు అవన్నీ. అలాగే ఈ మైన్స్లో కూడా మనకి ఇప్పుడు బ్లూ సఫైర్ ఎల్లో సఫైర్ కావాలి అంటే శ్రీలంక మైన్స్ని మనం సజెస్ట్ చేస్తాం. మీరు శ్రీలంక మైన్స్ ఈరోజు మీరు నెట్ ఓపెన్ చేసి గూగుల్లో శ్రీలంక బ్లూ సఫైర్, శ్రీలంక ఎల్లో సఫైర్ కొడితే 1,50,000 1,60,000 చూపిస్తున్నాడు. జమ్ పండిట్ కానీ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రీలంకని కొట్టంగానే, అదే మీరు వెళ్ళి జ్యువెలరీ షాపులో శ్రీలంక కావాలి అని చెప్పి అడగండి, చాలా మంది జ్యువెలరీ షాపుల వాళ్ళు శ్రీలంక అనేది ఉండదు వాళ్ళ దగ్గర. ఉన్న వాళ్ళు కూడా ఒక క్యారెట్ 70,000 30,000 తక్కువలో, బాగా కొంచెం లో క్వాలిటీ అయినా సరే దాన్ని 30,000కి 40,000కి అమ్ముతున్నారు ఈరోజు. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా బ్యాంకాక్ రత్నాలే ఉన్నాయి, అన్ని బ్యాంకాక్ రత్నాలు ఉంటాయి, శ్రీలంక రత్నాలు అనేవి ఉన్నాయి, కానీ చాలా తక్కువ. తెలిసిన వాళ్ళు లేదు, పట్టుకోవాలి మనం, అది వెతికి వాటిని, అది సెకండ్ హ్యాండ్ అయ్యి ఉండకూడదు. అది ఇది అసలు ధర. ఈ లెక్కను మీరు చెప్పే ప్రకారం ఏంటంటే నేను పలుగుపార పట్టుకొని ఏదైనా దేశం పోయి తవ్వుకొని రావాలి, అవసరం లేదండి. అది ఎవరైతే మనకి చూస్తారో, ఇప్పుడు నేను చెప్పినట్టు సర్టిఫికేట్ వేస్తున్నారు, సెకండ్ హ్యాండ్ కూడా న్యాచురల్ సర్టిఫికేట్ వస్తుంది. అవును, కానీ సెకండ్ హ్యాండ్ ఎలా తెలుస్తుంది అంటే ఉంగరం నుంచి బయటికి తీస్తారు వాళ్ళు. అవును, మనకు కావాల్సిన ఉంగరం వేలు, వాళ్ళకి కావాల్సిన ఉంగరం వేలు, దాన్ని మనం లెన్స్ పెట్టి చూసినప్పుడు ఆ సైడ్ లో ఉంగరం నుంచి బయటికి తీసారని చెప్పే విషయం తెలుస్తుందా? ఓహో, దానివల్ల సెకండ్ హ్యాండ్ తెలుస్తుంది, కానీ ఇది ఎవరికి తెలియదు కదా. మరి అది కూడా మనకు కూడా అవును. సో దాన్ని లెన్స్ పెట్టి అది ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాటి మీద వాళ్ళు చూసినప్పుడే అది అర్థమవుతుంది ఇది ఒరిజినల్ డూప్లికేటా అని చెప్పేసి. అలాగే మార్కెట్లోకి సివిడి అంటే డూప్లికేట్ డైమండ్, అంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్ వచ్చాయి కదా, ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంటారు. ఆ ల్యాబ్ గ్రోన్ డైమండ్ వచ్చింది అన్న విషయం తెలియక ముందే, మార్కెట్లో తెలియక ముందే ఒక పెద్ద జ్యువెలరీస్ వాళ్ళు దాని దగ్గర 3,000 కోట్లు అమ్మేశారు. అంటే ఎందుకంటే డైమండ్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా డైమండ్ మళ్ళీ మార్చుకోరు, అమ్మడానికి కూడా లేదు, అమ్ముకోరు. ఎగ్జాక్ట్లీ, డైమండ్ అమ్ముకోరు. డైమండ్ అనే నెక్లెస్ తీసుకున్నారంటే
వాళ్ళు కామన్గా డైమండ్ అమ్ముకోరు. వాళ్ళు అమ్ముకున్నప్పుడు అలాంటివి బయటపడతాయి. అవును బంగారంలో కూడా చాలా మంది మోసాలు చేసి వాళ్ళంతా కూడా వాళ్ళెవరు అమ్ముకోరు కాబట్టి వాళ్ళు బయటపడవు. అవన్నీ అవును అమ్ముకున్నప్పుడు బయటపడతాయి. ఇది అది కేడిఎం కాదా లేకపోతే దాంట్లో ఎంత బంగారం ఉందనేది మీరు అవును అమ్మినప్పుడే తెలుస్తుంది కానీ కొన్నప్పుడు తెలియదు. తెలియదుగా. అలాగే డైమండ్లు మంచి అంటే నేచురల్ డైమండ్ మధ్యలో ఈ సివిడి డైమండ్లు పెట్టేసి 3,000 కోట్ల దాకా మా పెద్ద జ్యువెలరీస్ వాళ్ళు ఇవాళ అమ్మేశారు. చాలా మంది అమ్మేశారు, చాలా మంది కొనుక్కున్నారు, ఇంట్లో పెట్టుకున్నారు అంతే కూడా. కదా, కానీ వాళ్ళకి తెలియదు. తెలియదు కదా అది. బా